ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తెలుగు సాహిత్యం ఇవాళ 4వ వీడియో. ప్రతిరోజు 10 క్వశ్చన్స్ 5 to 6 మినిట్స్లో మీకు క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే నెట్, సెట్, డిఎల్, జేఎల్, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ప్రతిరోజు ఒక 10 ప్రశ్నలు మీరు ప్రాక్టీస్ చేయండి. వాటికి ఆన్సర్స్ కూడా వెంటనే నేను ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. సాధ్యమైనంత వరకు వివిధ రెఫరెన్స్ పుస్తకాల నుండి సేకరించి ముఖ్యమైన ప్రశ్నలు ఇక్కడ అందిస్తున్నాను. ఇక ఈరోజు మనం లేట్ చేయకుండా ప్రశ్నలు అయితే డిస్కస్ చేద్దాం. మరి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో కండి. ఇదొక్కటే కాదు, 300 వీడియోస్, జీకే వీడియోస్ ఇప్పటికే అప్లోడ్ చేశాను. అవి కూడా చూడండి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇక క్వశ్చన్ నెంబర్ 1 ఇవాళ, మను చరిత్రలో ప్రధాన రసం ఏది? లాస్ట్ వీడియోలో నేను ఈ ప్రశ్న ఇచ్చాను నిన్న. శాంత రసం ఆన్సర్ కూడా ఇచ్చాను. అయితే మీరు అనుకోవచ్చు కొన్ని పుస్తకాలలో మీకు శృంగార రసం అని కూడా ఉంటుంది. అయితే దీని మీద ఒక ఏకాభిప్రాయం లేదు. అందుకే మళ్ళీ ఈ క్వశ్చన్ నేను ఇక్కడ తీసుకోవాల్సి వచ్చింది మీకు మరింత క్లారిటీ ఇవ్వడానికి. మను చరిత్రలో ప్రధాన రసం ఏది అన్నప్పుడు ఒక అభిప్రాయం లేదు మనకు. కాకపోతే ఎక్కువ మంది విమర్శకులు అంగీకరించినటువంటి అభిప్రాయం పింగళి లక్ష్మీకాంతం దృష్టిలో ప్రవరుని పరంగా చూసినప్పుడు శాంతరసం ప్రధాన రసం, వరుధుని పరంగా చూసినప్పుడు శృంగార రసం ప్రధాన రసం. మనకి కొన్ని పుస్తకాలలో శాంతమే ఇక్కడ ప్రధాన రసం అని మెన్షన్ అంటే ఇవ్వబడి కూడా ఉంది. కాబట్టి మీరు రేపు ప్రశ్న ఏ విధంగా వచ్చినా ఆప్షన్ చూడండి. ఆ ప్రశ్నను చూసి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే ఇక్కడ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2, తిరుపతి వెంకట కవుల ప్రసిద్ధ రచనలు ఏవి? తిరుపతి వెంకట కవులు జంట కవులు అండి. మనకు దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెల్లపిల్ల వెంకట శాస్త్రి. వారి యొక్క సుప్రసిద్ధ రచనలు పాండవోద్యోగము, పాండవ విజయం, పాండవ రాజసూయం మొదలగు పౌరాణిక నాటకాలైతే వారు రాయడం అనేది జరిగింది. తెలుగునాట ప్రసిద్ధి చెందిన జెండాపై కపిరాజు, చెల్లియో చెల్లకో లాంటి పద్యాలు ఎవరు రచించారు? మరి ఒకప్పుడు తెలుగునాట చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఈ రంగస్థల పద్యాలు మనకు జెండాపై కపిరాజు, చెల్లియో చెల్లకో ఇలాంటి పద్యాలు రాసింది తిరుపతి వెంకట కవులు. గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ అండి ఇవి. క్వశ్చన్ నెంబర్ 4, 1894లో నవల రచనలో పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చిన పత్రిక ఏది? నవలలను ప్రోత్సహించడానికి మనకు 1894లో మరి చింతామణి అనే పత్రిక నవల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5, వసుచరిత్ర అనే ప్రబంధాన్ని రచించిన కవి ఎవరు? వసుచరిత్ర ప్రబంధాన్ని రచించింది రామరాజ భూషణుడు. ఈయననే మనం భట్టుమూర్తి అంటాము. 16వ శతాబ్దానికి చెందిన రామరాజ భూషణుడు ఈ ప్రబంధాన్ని రాయడం జరిగింది. ఇతర రచనలు గనక మనం గమనిస్తే హరిశ్చంద్ర నలోపాఖ్యానం, ఇది ద్వర్తి కావ్యం. తర్వాత నరస భూపాలయం, ఇవి కూడా రామరాజ భూషణుడు రచించినటువంటి ఇతర రచనలు. క్వశ్చన్ నెంబర్ 6, తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి విలాస కావ్యం ఎవరు రచించారు? ఆన్సర్ అయితే మీరు గుర్తుకు తీసుకురండి. తెలుగు సాహిత్యంలో మనకి మొట్టమొదటి విలాస కావ్యం రాసింది శ్రీనాథుడు అండి. దాని పేరు హరవిలాసం. దీనిని తన బాల్యమిత్రుడు అవచ్చి తిప్పయ్య శెట్టికి అంకితం ఇవ్వడం జరిగింది. ఈ మొట్టమొదటి రచనలు ఏవైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 7, ఎర్రన అరణ్య పర్వశేషంలో మొట్టమొదటి పద్యం ఏది? ఎర్రన అరణ్య పర్వశేషంలో తొలి పద్యం వచ్చేసి మనకి స్ఫురధరణాంశు రాగరుచి అన్నది మొట్టమొదటి పద్యం అండి. ఇది సూర్యోదయ వర్ణనతోటి మొదలవుతుంది. అదే నన్నయ్య 142వ పద్యం తర్వాత ఇది మనకి ఎర్రన రాసినటువంటి ఈ తొలి పద్యం. క్వశ్చన్ నెంబర్ 8, మతములన్నీ మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును అని ఎవరన్నారు? ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ ఆన్సర్ని ఎంచుకుంటారు. మరి ఈ మాట అన్నది ఎవరంటే మనకి గురజాడ అప్పారావు. క్వశ్చన్ నెంబర్ 9, మాలదాసరి వృత్తాంతం ఏ ప్రబంధంలో కనిపిస్తుంది? వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ఆముక్త మాల్యదలో కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 10, మంచి చెడ్డలు మనుజులందున ఎంచి చూడగా రెండే కులములు, మంచి అన్నది మాల అయితే మాలనే అగుదున్ అని ఎవరన్నారు? వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా గురజాడ అప్పారావే మనకు ఇది కూడా రచించడం జరిగింది. ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి 10 ప్రశ్నలు. మరి ఇలాంటి ముఖ్యమైన ప్రశ్నల కోసం ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి.